నా ఆర్టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. ఈరోజు ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మిగనూరు టౌన్లో 16వ వార్డుకి సంబంధించి 160 నెంబరు బూత్లో ఈ కన్వీనర్, మన బూత్కి సంబంధించిన కన్వీనరు టీం ఎవరైతే ఉన్నారో అందరం కలిసి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న మా గౌరవ బివి జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డోర్ టు డోర్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు 160 నెంబర్ బూత్లో తిరుగుతుంటే మొత్తం ప్రతి ఇంటికి మేము టచ్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంబంధించిన స్కీములు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతూనే ఉన్నారు. ఈ ఎన్టీఆర్ భరోసా దానికి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ కానీ, దివ్యాంగులకు సంబంధించిన 6,000 పెన్షన్ కానీ, ఇంకా అన్నదాత సుఖీభావ దానికి సంబంధించిన రైతులు కానీ, అలాగే మేము ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో తల్లికి వందనం ఒకటి ఉంది. తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానని మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంట్లో కూడా ప్రతి స్టూడెంట్కి కూడా తల్లికి వందనం అందరికీ పడతా ఉంది. వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు వార్డుల్లో క్యాజువల్గా ఉండే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఏ విషయంలో కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక గంప మట్టి కానీ వేసిన పాపాన్ని పోలేని దానికోసం గత 5 సంవత్సరాల నుంచి ఉండే సమస్యలు మేము వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము టౌన్లో ఏమైతే ఉన్నాయో డ్రైనేజీ కానీ, ఈ డ్రైనేజీ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, తాగునీరు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాం, ముందుకెళ్తున్నాము. అలాగే దాంట్లో దశల వారీగా చేసుకుంటే దాంట్లో ఇంకా కొన్ని వార్డుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి. దానికి సంబంధించి ఈ పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఎప్పుడో బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసిన రోడ్లు, ఆ రోడ్లలోనే ఇప్పుడు ఆయన తనయుడు ఆయనే దీనిపైన రోడ్డు వేసే పరిస్థితి, సీసీ రోడ్లు. ఇప్పుడు అలాంటి చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఇవి మా గౌరవ శాసనసభ్యులు జగన్నాథ్ రెడ్డి గారు కూడా మొత్తం 44 బూతుల్లోనూ 44 వార్డుల్లో కూడా ప్రతి బూతు టచ్ చేసి ఆయన డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎలాగా ఒకటి అరా ఆయన చేతిలో మిస్ అయినవి ఏమన్నా ఉంటే మేము తిరుగుతూ ఆ సమస్యలను మేము ఫైండ్ అవుట్ చేసి మా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి మిగిలి ఉన్న ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించి తీసుకొని ముందుకు వెళ్తున్నాము. జిల్లాలోనే ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు బివి జయనాథ్ రెడ్డి గారు జిల్లాలోనే తిరగలేని నియోజకవర్గంగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెని, టౌన్లో ఉన్న ప్రతి వార్డుని టచ్ చేస్తూ జనాల్లోకి మమేకమవుతూ ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ దాన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి శాసనసభ్యులు మనకు ఉండాలని ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాగే రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎలాగైతే రాష్ట్రం గురించి పరితపన పడుతున్నారో అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో మహానుభావుడు లెజెండరీ నాయకుడు బివి మోహన్ రెడ్డి గారు తనయుడు ఒక ఆనిముత్యాన్ని మాకు ఇచ్చిపోయినారు. ఈరోజు గతంలో ఉన్న ఎమ్మెల్యేలతోటి కంపేర్ చేస్తే ఇప్పుడు మా జయనాథ్ రెడ్డి గారు 2వ సారి కూడా ఎమ్మెల్యే అయినారు. గతం కంటే ఈరోజు విషయాలు తెలుసుకుని వివరాల్లోకి వెళ్ళి అప్పుడు చేసిన మొదటిసారి చేసినప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ 2వ సారి ఎమ్మెల్యే అయిన తర్వాత జనాలు గుండెల్లోకి దూసుకుపోయి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజల ఆశీర్వాదాన్ని పొంది ముందుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో జయనాథ్ రెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకున్న నాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చినంతకాలం వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని, కాన్స్టిట్యున్సీలను కూడా మనం అభివృద్ధి చేసుకోగలమని చెప్పేసి, అదేవిధంగా ఇలాంటి ప్రభుత్వానికి మీలాంటి విలేకరులు కూడా చదువుకున్న మేధావులు భవిష్యత్తులో కూడా మీరు కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు మీరు కూడా మాకు సహకారం అందించి మంచి ప్రభుత్వానికి ఆశీర్వాదాలు అందించి భవిష్యత్తులో కూడా జయనాథ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే గారిని మనం ఆశీర్వదిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆశీర్వదిస్తూ ముందుకెళ్లాలని మీరు అందరినీ మరోసారి కోరుకుంటూ సహకరిస్తున్నారు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.